శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 25వ శ్లోకం. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: పాపరహితులను, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగ ఫలం గురించి చెబుతున్నారు. అది చెబుతూ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న అనేక దశలను వర్ణిస్తున్నారు. జ్ఞానయోగం మోక్షం పొందటానికి అంతిమ మార్గం, కానీ జ్ఞానయోగానికి రావటానికి అనేక దశలు దాటుకుంటూ రావాలి అంటున్నారు. మొదటిది సర్వభూత హితేరతాహ, అంటే విలువలు పాటించడం. అక్షరాల తీసుకుంటే అందరి మంచి కోరుతాడని వస్తుంది. ఎదుటివారి బాధ అర్థమయ్యేటంతగా విశాల హృదయం ఏర్పరచుకోవాలి అంటున్నారు. ఎదుటివారి బాధ అర్థమైతేనే వారిని బాధించరు. దీన్నే దయాగుణం అంటారు. పతంజలి అష్టాంగ యోగంలో యమనియమాల్లో చెప్పే మొదటి విలువ అహింస. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, వాచికంగా కానీ ఎవరిని బాధించకూడదు. శంకరుల వారు సర్వభూత హితేరతాహకి హింస చేయని వారు అంటున్నారు. ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చేయలేడు, ఎందుకంటే వారి బాధ అతనికి బాగా అర్థమవుతుంది. అందువల్ల మోక్షం పొందాలంటే పాటించాల్సిన మొట్టమొదటి నియమం విలువలను పాటించడం. అంటే పంచమహాయజ్ఞాలు చేయటం లేదా నిష్కామ కర్మ చేయటం అంటున్నారు. క్షీణకల్మషాహ, ఎవరైతే పంచమహాయజ్ఞాలను పాటిస్తారో, అంటే ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తారో వారు పాపరహితులు అవుతారు అంటున్నారు. వేదాంతం ప్రకారం ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుపడేది ఏదైనా పాపమే, అంటే ఆటంకాలు. నిష్కామ కర్మ చేస్తే ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. అందువల్ల క్షీణకల్మషాహ అంటే పాపాలనే ఆటంకాలు తొలగుతాయి. యథాత్మనః, మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆధ్యాత్మికత మీద శ్రద్ధ ఏర్పడగానే దానికోసం ప్రయత్నించాలి. ఎవరైతే సరైన మార్గంలో ప్రయత్నం చేస్తారో వారు కావాల్సిన అర్హతను పొందుతారు అంటున్నారు. ఋషయః, జ్ఞానం పొందటానికి అవసరమైన అర్హతలు పొందగానే సరిపోదు, జ్ఞానం పొందటానికి కూడా ప్రయత్నం చేయాలి. ఛిన్నద్వైధాః, నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. సంశయంతో కూడిన జ్ఞానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది అజ్ఞానంతో సమానం. సందేహాలు తీరితే అదే నిశ్చయ జ్ఞానం అవుతుంది. అది శ్రవణం, మననం, నిధిధ్యాసనం వలన జరుగుతుంది. బ్రహ్మ నిర్వాణం లభంతే, అటువంటి వ్యక్తి బ్రహ్మలో లయమవుతాడు, అంటే విదేహముక్తిని పొందుతాడు. హరే కృష్ణ.